Kotireddy sir will start the powerful AAA. What is AAA? You will be listening. Aim, aware, achieve. So what should be your aim? మీ విద్యార్థి దశలో మీ విద్యార్థి జీవితంలో ఏ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఏమి చేయాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా సాధించడం. కాబట్టి మై డియర్ యంగ్ స్టూడెంట్స్, ఇవాళ మన టాపిక్ ఏమిటంటే ఎయిమ్, అవేర్ అండ్ అచీవ్. అంటే ఇక్కడ లుక్ అట్ హియర్, అసలు ఏ లక్ష్యం ఎందుకు ఏర్పరచుకోవాలి అని ప్రశ్నించుకునే పోయే ముందు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, చాట్ చేయండి. వాట్ డు యు మీన్ బై సక్సెస్? విజయము అంటే ఏమిటి? మనం ప్రతిరోజు ఈ మాట అంటాం, విజయము అనే మాట అంటాం, నిత్య జీవితంలో విజయము అనే మాట అంటాం. మీ ఉద్దేశంలో వాట్ డు యు మీన్ బై ద సక్సెస్? వాట్ డు యు మీన్ బై ద సక్సెస్? మీరు విజయము అంటే ఏమిటో ఒకసారి చెప్పండి. విజయము అంటే ఏమిటి? వాట్ డు యు మీన్ బై సక్సెస్? సో what do you mean by success? Yes, very good, somebody wrote it beautifully. Achieving your goals, and that is Gurukul Venu. Congratulations to you, beautiful answer. So achieving our goals. Any more answer? Gurukul, give him big hand by joining your hands together. So Venu wrote it very clearly, beautifully. Achieving your goals. సో కొంతమంది ఏం చెప్తారంటే, ఆయన ఏం చెప్పాడు, వేణు అనే బాబు, మన లక్ష్యాలను సాధించడమే విజయము అని చెప్పాడు. మరి కొంతమంది జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే విజయము అని అంటారు మరి కొంతమంది. సో అట్లానే యాక్టివేట్ అచీవింగ్ అవర్ గోల్స్, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. మోహిత్ రాశాడు. సో ఇక్కడ మై డియర్ యంగ్ స్టూడెంట్స్, నేనేమంటానంటే విజయము అంటే progressive realization of worthy goals is known as success అంటాం. ప్రతి విద్యార్థి కూడా జీవితంలో సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయం. Progressive realization of worthy goals. One should set worthy goals in life. One should set worthy goals in life, and progressive realization of worthy goals is known as success. మీరంతా 10వ తరగతి విద్యార్థులు. మీ యొక్క సమున్నతమైన లక్ష్యం ఏమై ఉండాలంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోవడం. అది సమున్నత లక్ష్యం. పాస్ అవటం కాదు లక్ష్యం, అది మామూలు లక్ష్యం. సమున్నత లక్ష్యం, to score 10 grade points out of 10 growth points should be your worthy goal. మీరు ఆ worthy goal సెట్ చేసుకున్న తర్వాత సాధించారు, we call it as success. ఆ తర్వాత ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎవరైతే ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్నారు, దట్ ఈస్ సక్సెస్. మెడిసిన్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్నారు, దట్ ఈస్ సక్సెస్. సో ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా జీవితంలో సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్ళడాన్నే మనం విజయము అని పిలుస్తాం. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి నాయకుడు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి జీవితంలో విజయము సాధించాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ విజయము సాధించడానికి సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అందువల్ల ఆ లక్ష్యానికే మరొక పేరు ఎయిమ్, గోల్ సెట్ చేసుకోవాలి. మీరందరూ ఇప్పుడు గోల్ సెట్ చేసుకోవాలంటే మీలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి, ఒక బలీయమైన కోరిక ఉండాలి. You should have a passion to achieve something in the life. ఒక బలీయమైన కోరిక వల్ల మాత్రమే లక్ష్యం ఏర్పడుతుంది. అందువల్లే కోరిక అనగానే నీకు చిన్న స్టోరీ చెప్పనా? చిన్న స్టోరీ చెప్తా వినండి. సో సోక్రటీస్ పేరు తెలుసు కదా మీకు, మరి గ్రీక్ ఫిలాసఫర్. అతని దగ్గరికి మా గురుకుల్ వేణు లాంటి విద్యార్థి వెళ్ళాడు. అయ్యా, నేను జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నాను,
నాకు ఆ విజయం సాధించడానికి అవసరమైన రహస్యాలు ఏమన్నా చెప్పండి అని. చెప్పలా సోక్రటీస్. ఇంటికి పంపించేశాడు. 2 నెలల తర్వాత రా అన్నాడు. మళ్ళా వెళ్ళాడు అతను. వేణు మళ్ళా వెళ్ళాడు. మళ్ళా సేమ్ క్వశ్చన్ అడిగాడు. ఇంకో నెల తర్వాత రమ్మన్నాడు. వదల్లా వేణు. ఇంకో నెల తర్వాత వెళ్ళాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నాడు. ఫలానా నది వాటికి వెళ్ళాడు. సోక్రటీస్ వచ్చాడు. నదీ ప్రవాహంలో నీటికి ఎదురుగా సోక్రటీస్ నడుస్తూ ఉంటే వేణుని కూడా నడమన్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు మెడ వరకు వచ్చినాయి. సోక్రటీస్ వేణు జుట్టు పట్టుకొని ఆ నీళ్ళల్లో అట్లా ఉంచేశాడు. అలానే ఉంచాడు. వేణుకి మరి దేహం అంతా నీలం రంగులోకి మారుతుంది. ఇంకాసేపు ఉంటే వేణు మనకు దక్కడు అనుకున్న టైంలో పైకి లేపాడు. వేణు తెప్పరిల్లుకుని ఒక చిన్న ప్రశ్న అడిగాడు. అయ్యా, నేనేదో మిమ్మల్ని చిన్న ప్రశ్న అడిగా, మీరేమో నన్ను మృత్యుదేవత ముఖద్వారం దాకా తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చారు, ఇదేమిటి అని అడిగాడు. అప్పుడు సోక్రటీస్ అడిగాడు, లేదురా నాన్న వేణు, నీకు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏమి కావాలనిపించింది అని అడిగాడు. చెప్పండి, యు రైట్ ఇట్. వేణుకి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏం కావాలి? రైట్ ఇట్ క్విక్లీ. చాట్ చేయండి. వేణుకి నీళ్ళల్లో ఉన్నప్పుడు వాట్ డస్ హీ నీడ్? Air, somebody wrote it. Life, somebody wrote it. Life, good. So Pulpa Kusuma wrote it very clearly. Exact clear answer, oxygen. Air is a mixture of so many gases, but oxygen is the right answer. So kabatti but వెంటనే చెప్పాడు, నాకు ఆక్సిజన్ కావాలనిపించిందని. వెంటనే సోక్రటీస్ చెప్పాడు, వేణు, నువ్వు నేలల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరమని ఎంత అనుకుంటున్నావో, జీవితంలో విజయము సాధించాలి అనే కోరిక గనక అంతుంటే అదే విజయానికి రహస్యం. దేర్ ఇస్ నో అదర్ సీక్రెట్స్ ఆఫ్ ది సక్సెస్ అన్నాడు. కాబట్టి నీకు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరం అని ఎంత అనుకున్నావో, జీవితంలో విజయము సాధించాలి అనే కోరిక గనక అంతుంటే అదే విజయానికి రహస్యం. కాబట్టి ఆ కోరిక వల్ల మనకి లక్ష్యం ఏర్పడుతుంది. కోరిక వల్ల మనం ఏమని సెట్ చేసుకుంటాం. కాబట్టి మీకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనే కోరికలు ఉండాలి. ఈ కోరికల వల్లే లక్ష్యం ఏర్పడుతుంది. కాబట్టి ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ డిజైర్. దట్ షుడ్ బి ఎ బర్నింగ్ డిజైర్. సో దట్ డిజైర్ మేక్స్ యూ టు సెట్ ఎ గోల్. That goal should be a smart one. Your goal should be a smart goal. S stands for specific. M stands for measurable. A stands for achievable. A stands for achievable. R stands for realistic. T stands for time bound. So మీ గోల్ ఎలా ఉండాలి అంటే నిర్దిష్టమైన గోల్ ఉండాలి. 10th క్లాస్ పాస్ అయితే చాలు, నిర్దిష్టమైన గోల్ కాదు. 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ రావాలా, స్పెసిఫిక్ గోల్. తర్వాత మరి అది సాధించడానికి మెజరబుల్. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ లో మనకి ఎన్ని వస్తున్నాయి, నిన్న ఎగ్జామ్ లో ఎన్ని వచ్చినాయి, అలా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అని మెజర్ చేసుకునేటువంటి గోల్ అయి ఉండాలి. అది సాధ్యపడేదే. అనేక వందల మంది 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించుకుంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ అచీవబుల్. రియలిస్టిక్ గోలు వాస్తవంగా ఉండాలి. I want to become the president of United States of America. It's an unrealistic goal. You are not eligible to contest. You are not the citizen of US. You should not have such type of goals. You should have a realistic goal, achieve, and that should be time bound. You have your goal should be achieved within a specific period of time. By the end of April, you will write the examination, 10th class examination. By that time, you must be able to achieve your goal. So your goal should be specific. And so you should have a specific goal. That is called as aim for specific goal. It is practically possible for you to achieve your goal. Some of you may raise doubts, sir, is it possible for me to score 10 grade points out of 10 grade points because I am not such an intelligent? Last time I got only 7 out of 10 in all subjects. How could it be possible to achieve 10 out of 10? Don't think like that. Don't think like that. So you are born to achieve success in the life only. You are born
foreign to be happy in the life only. So why? Because when I look at your faces, I recollect a sloka which I learned in my lower classes. Amantram aksharam nasti, nasti molam anaushadam, ayogyaha purusho nasti, yojakas tatata durlabha. Means amantram aksharam nasti. You will not find a single letter in the alphabet which does not have a value in making mantra. Every letter in the alphabet is useful to make a mantra. In a similar way, nasti molam anaushadam. 5,50,000 flowering plants are growing in the nature. 5,50,000 flowering plants are growing in the nature. Every plant has its own medicinal value. You may not be knowing, I may not be knowing. Like that, ayogyaha purusho nasti. You will not find a single human being. You will not find a single child. You will not find a single student on this planet who is incapable of doing wonderful things. Every child has unlimited power of thinking. You can do wonders. You can do miracles. You are not inferior to anybody. You are equally competent to get what you want in your life. Such a tremendous energy levels you have. Such a potential energy you have. Then you may raise doubts. Sir, is it true? If it is true, why everybody is not getting admission in IIT or medicine, or why everybody is not getting 10 grade points out of 10 grade points? అనే డౌట్స్ వస్తాయి. ఇంతకుముందు గంపా నాగేశ్వరరావు గారు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పలా. కానీ మగధేరాలో జరిగిన సంఘటన టక్కని చెప్పేశారు. అంటే అట్లానే ఒక సినిమా హీరో ఎవరు అని అడిగినప్పుడు బాహుబలి సినిమా హీరో ఎవరు అన్న టక్కని చెప్పేశారు. కానీ సబ్జెక్ట్ పరంగా 17 ఏళ్ళు ఎంత అంటే ఒకసారి కొన్నకు రాలా. కానీ బాహుబలి హీరో గుర్తొచ్చాడు, మగధేరాలో చున్నీ ఊడిపోవడం గుర్తు వచ్చింది. కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే, అంతేకాదు, మిమ్మల్ని నేను ఇవాళ సినిమాకు పంపిస్తే మీ తరగతి గదిలో అతి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థిని ఇవాళ సినిమాకు పంపిస్తే, అతనికి ఇష్టమైన హీరో హీరోయిన్ నటించిన సినిమాకు పంపిస్తే 3 నెలల తర్వాత అతను నా స్టోరీ అడిగితే టైటిల్స్ దగ్గర నుంచి శుభం వరకు తన సొంత వ్యాఖ్యానాలతో 2.5 గంటల సినిమా 3 గంటలు చెప్తాడు. తెలివి తక్కువవాడు. కానీ నిన్న చెప్పిన A+B² ఇవాళ మర్చిపోయాడు. కారణం ఏమిటి అంటే, సినిమా చూడాలి అనే కోరిక బలంగా ఉంది కాబట్టి ఇవాళ కూడా గుర్తున్నాయి. కాబట్టి ర్యాంకు సాధించాలి అనే కోరిక బలంగా ఉన్నప్పుడు, నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు మీరు జీవితాంతం మర్చిపోరు, అద్భుతాలు సృష్టిస్తారు. ఎందువల్లంటే కోరిక వల్ల, గుర్తుపెట్టుకోండమ్మా, కోరిక వల్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది, ఆసక్తి వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ వల్ల బ్రెయిన్ యొక్క రిటెన్షన్ క్యాపబిలిటీ పెరుగుతుంది. రిటెన్షన్ పవర్ఫుల్ గా ఉన్నప్పుడు రికాల్ సింపుల్. లుక్ ఎట్ హియర్. అబ్బాయి సినిమా చూడాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు ఆసక్తి ఏర్పడింది. ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంటే మెదడులో ఉన్న నాడీ కణాలన్నీ కూడా కేంద్రీకృతమై ఆ చూసేదాన్ని, వినేదాన్ని గ్రహించి మెదడులో బలంగా ముద్ర వేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిటెన్షన్. ఎప్పుడైతే మనం చదివిన విషయం కానీ, చూసిన విషయం కానీ, విన్న విషయం కానీ మెదడులో బలంగా ముద్రపడిందో తిరిగి నెత్తి తెచ్చుకోవడం అనేది సింపుల్. అందువల్లే 3 నెలల తర్వాత సినిమా కూడా టకటక చెప్పాడు. 3 months తర్వాత కూడా సో he is able to recall that movie so quickly because of his desire, because of the desire causes interest makes brain powerful to retain the content. When the retention is strong and powerful, recall is so simple process. Recall. కాబట్టి ఎప్పుడైతే బలీయమైన కోరిక ఉంటుందో, కోరిక వల్ల మీరు ఈ లక్ష్యం ఏర్పడతారు. బేసికల్లీ యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్. యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి. You are all intelligent. You have to utilize your intelligence in a proper way.
If you are not able to utilize your intelligence in a proper way, you don't get what you want in your life. Adi nalgo శ్లోకంలో 4వ వాక్యం అర్థం అది. యోజకాస్తత్ర దుర్లభ. ఎందుకు సాధించలేకపోతున్నారు? మీరందరూ తెలియగల వాళ్ళు అయినప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాలు ఎందుకు సాధించలేకపోతున్నారు? మీరు అనుకున్న పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? జీవితంలో విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు అని మనం ప్రశ్నించుకుంటే మనలో ఉన్నటువంటి తెలివితేటల్ని మనం గుర్తించి వాటిని సరైన రీతిలో సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది కష్టం. Once you realize that you are intelligent, once you feel that you are intelligent, and you will not find failure in your life, and you will never face the word impossible in your life, and you will make the word impossible as it's possible. So kabatti basic ga meeru so goal set cheskune mundu meeku em undali? I am intelligent, I feel intelligent, I am not inferior to anybody, I am equally competent to get what I want in my life. Such a potential energy I have, such a tremendous energy I have. You should have such type of feeling. So now you have set your goal. Your aim is to achieve 10 grade points out of 10 grade points. Your goal is to achieve 10 grade points out of 10 grade points is your goal. Now the point here is, after achieving your goal, what is the first and foremost thing you need? What is the first and foremost thing you need to achieve your goal? What is the first and foremost thing you need to achieve your goal is, point number 1 is the first, that is awareness. For achieving goal, what care should be taken? What measures should be taken? What should be done? So the first and foremost thing you should have is self-confidence. My dear young children, you should have a belief in your capabilities. What we call it as self-confidence. The first and foremost thing you should have is self-confidence. Yes. So I am born intelligent, I am intelligent, I feel intelligent. So such type of belief you should have. The first and foremost thing you should have is having a strong belief in yourself. జీవితంలో ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ విద్యార్థి అయినా ఏదైనా సాధించాలి అనుకుంటే మొట్టమొదటిగా అతనికి కావాల్సింది అతని మీద అతనికి నమ్మకం. వాట్ వి కాల్ ఇట్ యాస్ ఆత్మవిశ్వాసం. అందువల్లే ఒక పర్యాయం స్వామి వివేకానంద వారు చెప్పారు, ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా కేవలం కొంతమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచంలో నిలిచిపోతుంది, వారి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఏ వ్యక్తులైతే ఆత్మవిశ్వాసం మెండుగా కలిగి ఉంటారో వాళ్ళ చరిత్రే ప్రపంచ చరిత్ర అని చెప్పాడు. విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? రైట్ ఇట్, చాట్ చేయండి. Who invented aeroplane? Who invented aeroplane? So Gurukul Venu is so smart. Again, sharply he wrote it, Wright brothers. Yes, మరి రైట్ బ్రదర్స్ ని ఆ గ్రామం నుంచి బహిష్కరిస్తారు. మీరు మత గ్రంథాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోమని బహిష్కరిస్తారు. కానీ గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టగలమనే నమ్మకం మా మీద మాకున్నది అని బయటికి వెళ్ళి ప్రయోగాలు చేసి విమానం కనుక్కున్నారు. కాబట్టి వాళ్ళ పేర్లే చరిత్రలో గుర్తున్నాయి, కానీ వాళ్ళ నాన్నగారు లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న ఎవరు గుర్తులేరు కదా. సో కాబట్టి లుక్ ఎట్ దట్. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నాను, మీ మీద మీకు ఎంత నమ్మకం ఉండాలంటే, ఒక పర్యాయం ఒక సూర్యుడు ఈవినింగ్ అస్తమిస్తూ అనుకుంటున్నాడు, నేను అస్తమిస్తున్నాను, ఈ సువిశాలమైనటువంటి ప్రపంచానికి కాంతి ఎట్లా అని బాధపడుతూ ఉన్నాడట. అప్పుడు దీపావళి రోజున మన గుమ్మాల ముందు పెట్టే చిన్న ప్రమిద చెప్పిందట, మహాప్రభు, ఈ సువిశాలమైన ప్రపంచానికి కాంతిని నేనిస్తాను, వెలుగు నేనిస్తాను, మీరు విచారించవద్దు అని సూర్య భగవానుడు చెప్పిందట. లుక్ ఎట్ ఇట్స్ కాన్ఫిడెన్స్. ఆ చిన్న ప్రమిద, ఆ చిన్న ల్యాంప్, ఆ చిన్న క్యాండిల్ లాంటిది ఎంత అద్భుతంగా చెప్పిందో. ఐ కెన్ గివ్ ద లైట్ టు ద ఎంటైర్ ఎర్త్ ఆన్ దిస్ ఇన్ ద యూనివర్స్ అంది.
ఈ సువిశాలమైన ప్రపంచానికి మొత్తానికి కాంతిని నేను ఇస్తానయ్యా, మీరు విచారించకండి అంది. తన మీద తనకి ఎంత నమ్మకం. ఒక ఇంత రూము కూడా ఇవ్వలేనటువంటి కాంతి, సరిపోనటువంటి దీపం ప్రపంచానికి మొత్తానికి కాంతిని ఇస్తాననే నమ్మకంతో ఉంది అంటే దాని మీద తానికి ఎంత నమ్మకం ఉందో చూడండి. కాబట్టి ఆ దీపానికి తన మీద తనకి ఎంత నమ్మకం ఉందో మీ మీద మీకు అంత నమ్మకం ఉండాలి. సో హ్యావ్ దట్ బిలీఫ్. Once you are strong, once you are self-confident, and you can create wonders and miracles. I tell the incident happened in the history. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారని చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. 2 సార్లు మెట్రికులేషన్ తప్పారు. వాళ్ళ అమ్మగారు పిలిచి, ఇగో డబ్బులు, ఆ రాజమండ్రి వరకు వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టు, ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ ఎగ్జామ్ ఫీజు అని అన్నారు. అమ్మ డబ్బులు ఎక్కడయ్యా అన్నాడు. నాకున్న ఒక్క నగ అమ్మేశాను రా బాబు అని చెప్తే అమ్మ కోసం పాస్ అయ్యాడు. మద్రాసు వెళ్ళి సన్యాసుల్లో కలుస్తానన్నాడు రామకృష్ణ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఈ దుంపలేగా 15 సంవత్సరాలు సన్యాసి ఏంటి, నువ్వు నిజంగా మానవులకు సేవ చేయాలంటే నేను ఇంటర్మీడియట్ లాంటి కోర్సు చేసి డాక్టర్ చదివిస్తావు, చదువు అన్నారు. చేర్చారు. మెడిసిన్ లో తక్కువ మార్కులు వచ్చినాయి. ఎంబీబీఎస్ కంటే తక్కువ డిగ్రీ ఇచ్చారు. ఆ సమయంలో వాళ్ళ పినతండ్రి గారు స్క్రూ వ్యాధితో మరణిస్తాడు. అప్పుడు చెల్లించాడు, నేను డాక్టర్ని అయ్యింది మా పినతండ్రిని బ్రతికించలేదు ఏమిటి అని మొట్టమొదటిసారిగా ఆ స్క్రూ ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు, ఒక ఏం ఏర్పరచుకున్నాడు. అది ఏమిటి అంటే ఆ స్క్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా నివారించవచ్చు, మందు కనుక్కోవాలి. నేను కనుక్కోగలను అనే నమ్మకం ఏర్పరచుకున్నాడు. అదే ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో అందరికంటే ముందుగా మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి ఒకసారి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత, ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన తర్వాత ప్రపంచానికి సాటి చెప్పాడు. మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ గ్రూప్ కు చెందిన పోలిక్ ఆమ్లం అనే విటమిన్ లేకపోవడం వల్ల వ్యాధి వస్తున్నది. ఆ విటమిన్ ఇస్తే ఆ వ్యాధి తగ్గుతుందని కొన్ని వేల మరణాలను ఆపాడు ఒక వ్యక్తి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకుంటారు. His Excellency Dr. Yellapragada Subbarao. I wish that you should go to America in the days to come. వెళ్ళినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీని విజిట్ చేయండి. బోస్టన్ సిటీలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ, one of the best universities in the world. It gets a place in either 1 or 2 or 3 in top 5 in the world. ప్రపంచంలో మొదటి 5 విశ్వవిద్యాలయాల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు నేను చెప్పిన యల్లాప్రగడ సుబ్బారావు గారి కంచు విగ్రహం పెట్టి గౌరవిస్తూ ఫిలాసఫర్, టీచర్, హ్యూమనిస్ట్ అండ్ సైంటిస్ట్ అని కింద రాశారు. మానవతావాది, ఉపాధ్యాయుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త అని రాసి గౌరవించారు. నేను చూశాను స్వయంగా బోస్టన్ సిటీలో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి విగ్రహం పెట్టి. మెట్రికులేషన్ 2 సార్లు తప్పినప్పటికీ ఒకసారి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత అనేక అద్భుతాలు సృష్టించాడు. ఏటీపీ నిర్మాణం కూడా ప్రొఫెసర్ లిప్మెన్ తో కలిసి ఆయనే కనుక్కున్నాడు. బోధకాలకు మందు కూడా ఆయనే కనుక్కున్నాడు. ప్లేగు వ్యాధి ప్రబలంగా ఉండి వేల మంది చనిపోతున్నప్పుడు ప్లేగు వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవిని సంహరించడానికి అవసరమైన యాంటీబయాటిక్ ఆయనే కనుక్కున్నాడు. కాబట్టి ఒకసారి తన మీద తనకి నమ్మకం ఏర్పడిన తర్వాత అద్భుతాలు సృష్టించవచ్చు అన్నదానికి సజీవ ఉదాహరణ హిస్ ఎక్సలెన్సీ గొప్ప మహానుభావులు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు. కాబట్టి మొట్టమొదటి మీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాబట్టి మిమ్మల్ని మీరే నమ్మకపోతే మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు? కాబట్టి హ్యావ్ దట్ బిలీఫ్ దట్ యూ కెన్ డూ వండర్స్. You are born intelligent. You can do whatever you want in your life. Such a confidence, such a belief you should have. Tarvata, next thing, after having self-confidence, you always think positively. Positive thinking. Positive thinking. See, whatever you want to achieve, you can achieve. Such type of thinking, we call it as positive thinking. Once you think positively, you can develop your self-confidence, you can create, you can produce wonders, and so whatever you want in your life, you can get. Always think positively. Always think positively. So think positively. So always think positively. Always think positively. You should think in positive way. Okay. And so
whatever I want to achieve, I can achieve. That is known as positive thinking. His Excellency Dr. Abdul Kalam, he never thought negatively. He thought positively. He thought of becoming an aeronautical engineer or pilot. Better than that, he became a designer of Agni missiles which could destroy warplanes, and became the president of this great country of 120 crores population at the time. So look at that. మరి అని ఇప్పుడు కూడా తమిళ మీడియంలో చదువుకున్నాను నిరాశ చెందల, పల్లెటూరులో ఉన్నాను నిరాశ చెందల, పేదవాడని నిరాశ చెందల, ఏదో ఒక రోజు నేను అవ్వగలను, అవుతాను అనేటువంటి ఆశావాదం సానుకూలంగా ఆలోచించాడు. కొన్ని వందల సార్లు ఏ మెటల్ ఫిలమెంట్ గా ఎలక్ట్రికల్ బల్బులో పనికి వస్తుందో తెలియకపోయినప్పటికీ, ప్రయోగాల్లో విఫలమైనప్పటికీ, నేను విఫలమయ్యాననే మాట వాడటానికి అతను ఇష్టపడ్డా థామస్ ఆల్వా ఎడిసన్. నేను 10,000 సార్లు ఇవి ఎలా పనిచేయవో తెలుసుకున్నాను, 10,001సారి ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నానని ఆశావాదంగా ఆలోచించాడు. ఎప్పుడు కూడా థింక్ పాజిటివ్. సో కాబట్టి ఎప్పుడు అందువల్ల మీరు అందరూ పేపర్ తెచ్చుకున్నారు కాబట్టి రాసుకోండి. వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్. వై? బికాస్ your thoughts become your words. Watch your words. Why? Because your words become your actions. Watch your actions. Why? Because your actions become your habits. Watch your habits. Why? Because your habits become your character. Your character is your destiny. Watch your thoughts. Your thoughts become your actions. Watch your actions. Your actions become your habits. Watch your habits. Your habits become your character. Your character is your destiny. అంటే మీ ఆలోచనలు ఎప్పుడు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ మాటల్ని గమనిస్తూ ఉండు. నీ మాటలే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని గమనిస్తూ ఉండు. నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లను గమనిస్తూ ఉండు. నీ అలవాట్లే నీ ప్రవర్తన. నీ ప్రవర్తనే నీ భవిష్యత్తు. అన్నిటికీ మూలం ఆలోచనలు. అందువల్ల నేను ఎప్పుడేం చెప్తానంటే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. యువర్ లైఫ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ మేక్ ఇట్. యువర్ లైఫ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ మేక్ ఇట్. వెన్ యూ థింక్ పాజిటివ్లీ, you can integrate massive amounts of information effortlessly into your brain. మనిషి అంటే ఎవరు? అతని మైండ్ని ఎవరు చూడాల. ఇట్స్ ఏ మైండ్ అనేది ఆలోచనల సమాహారం. ఆ ఆలోచనలు ఆశావాహంగా ఉంటే, ఆ ఆలోచనలు సాధించగలను అనే ధోరణిలో ఉంటే, ఆ ఆలోచనలు సానుకూలంగా ఉంటే, ఆ ఆలోచనలు సకారాత్మకంగా ఉంటే అద్భుతాలు మీరు సృష్టించగలరు. కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచనలు సానుకూలంగా ఉంటే ఎంతటి సమాచారాన్నైనా మెదడు అతి సునాయాసంగా గ్రహించి మెదడులో భద్రపరుచుకుంటుంది. సో కాబట్టి when you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. But always think positive. Then the next thing is then planning. So when you are planning, I advise you to follow SWOT principle. When you are planning, so you just follow this principle. SWOT principle. S stands for strength. W stands for weakness. O stands for opportunity. T stands for threat. So S stands for strength. W stands for weakness. O stands for opportunity. T stands for threat. So strength అంటే మీరు ఏ సబ్జెక్ట్ లో స్ట్రెంగ్త్ అవుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు. సో చాలా ఈజీ సార్. సో సవర్ణ దగ్గర సంసూత్రం టక్కగా చెప్పేస్తారు. ఆయువులకు అవ్యవచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశి మగునం. తెలుగు ఈజీ కాబట్టి మాకు ఎప్పుడో 10th క్లాస్లో చెప్తుంది. అంటే 77లో అంటే
ఆల్మోస్ట్ 43 ఇయర్స్ క్రితం చెప్పింది కూడా గుర్తుండడానికి కారణం ఆ రోజు మాకు చెప్పిన గురువు గారు తెలుగు కొంచెం ఈజీగా ఉంటాం అనేది. సో కాబట్టి అట్లా ఫిజిక్స్ నేను ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఫిజిక్స్. లెట్ మీ చెక్ హౌ మెనీ ఆఫ్ యూ గివ్ ద ఆన్సర్. హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ between two mirrors if the angle between the two mirrors is 60 degrees? రెండు దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? How many images are formed between two mirrors if the angle between these two are 60 degrees? Then Mohit wrong. Mohit wrote wrong answer. I'm sorry. So Venu wrong answer. I'm sorry. Andhra wrong answer. Nobody. How many images are formed? How many images are formed between two mirrors if the angle is 60 degrees? Muhammad wrong. 80. Anybody? Still I didn't get right answer. Students will feel physics. Infinite wrong. Bhuvan Rag wrong. 3. Right. So no, nobody wrote 60 wrong. 1 wrong. Alluri wrong. Mohit 9 wrong. This go. So A5 to everyone. Who is he? Oppo. Bhuvin Rag 5 wrote. Inko I would have said 5. First 5 is the correct answer. The formula is 360 by theta minus 1, where theta is 60 degrees up now. So that is the number of images formed between the two mirrors when the angle is 65. So when you feel chemically weak in physics, then O stands for opportunities. Use the opportunities available for you. Can I ask teacher once again? Can I ask my colleague who is strong in physics once again to explain and become strong enough that particular subject in which you are weak? Then T stands for threat. So threats are 2 types: avoidable threats, unavoidable threats. Just before exam, if somebody gets favor, that is not in our hands. But when you are working hard, when you are reading, your friend approaches you, requests you to go to the movie. By closing your books, if you accompany your friend, you don't get what you want in your life. And you are deviating from your path of achieving your goal. You are digging your own pit by yourself. That is a threat. Avoid those threats. అవి అవరోధాలు, అడ్డంకులు. మీరు చదువుకుంటా ఉంటే మీ స్నేహితుడు వచ్చి సినిమాకి ఆఫర్ చేస్తే మీరు పుస్తకం మూసేసి అతనితో వెళ్తే మీ భవిష్యత్తు నాశనానికి కారకులు మీరే అవుతారు. Don't do that. That is avoid. See, by following this SWOT principle, you can plan, execute that plan willingly, wholeheartedly, then you can achieve. So now first thing is you have set a goal, that is aim. So these are all measures to be taken to achieve a goal. Having self-confidence, thinking positively, having a plan, executing the plan, that comes under awareness for achieving your goal. Now once you achieve your goal, fine. But wherever you do, I advise you always keep 5D letter. These 5 D's principle. 5 D's. 5 D's. So the first one is desire. You have. So because of desire only, you have developed self. So you have set a goal. Desire. Then direction. So how to read? What to read? When to read? Such type of guidance, such type of counseling I am giving. Gampaji is giving. Your teachers are giving. Your parents are giving.
So this comes under direction, second D. First D, design. Second D, direction. Third one, discipline. 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 Whatever you want to read today, complete it before going to bed. That discipline you should have. I tell an example happened in the history for a discipline. In the month of April, a fire broke out in a ship. Soldiers were there on the deck of the ship. But captain of the soldiers gave an order that was be in order position. Stand it is order antam kada manam. Valne attention annadu andaru order lo vachesaru ila. So captain went into a room. They are all in attention position. All soldiers are like this. At this time, fire broke out in the ship. So, but since captain did not give orders, they are in the attention position only. Fire, one soldier got the fire, but he didn't move. Some of the soldiers died in the fire. Kabatti captain stand it is anledu kabatti atlane undipoyi fire lo kontamandi chanipoyaru. వాళ్ళ సంస్మరణార్థం ప్రపంచం అంతా కూడా ఏప్రిల్ 12 అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డే, వరల్డ్ ఫైర్ డే అని చెప్తా ఉంటారు. అది డిసిప్లిన్. చనిపోతున్న కెప్టెన్ ఇచ్చిన ఆర్డర్ కి తల వంచి నిలబడ్డారు. సో యూ షుడ్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ డిసిప్లిన్. ద నెక్స్ట్ వన్ ఈస్ డిటర్మినేషన్. నెక్స్ట్ వన్ ఈస్ డిటర్మినేషన్. సో యూ షుడ్ బి డిటర్మిన్డ్. మిన్ను విరిగి మీద పడ్డ చెలించకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం నిర్విరంగా తప్పించి కష్టపడి పనిచేయాల్సిందే. సో యూ మస్ట్ బి డిటర్మిన్. ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత విసిగిస్తున్నా, ఎంత డిస్టర్బ్ చేస్తున్నా, మీ మైండ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మనోనిశ్చయంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిటర్మినేషన్. ద నెక్స్ట్ వన్ ఈస్ డెడికేషన్. డెడికేషన్. సో అంకిత భావం, చదివే దాని మీద చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీతో చదవాలి, అంకిత భావంతో చదవాలి, మిన్ను విరిగి మీద పడ్డ చెలించకుండా అధ్యయనం చేయాలి, క్రమశిక్షణతో అధ్యయనం చేయాలి, ఒక బలీయమైన కాంక్షతో అధ్యయనం చేయాలి, తర్వాత ఒక సూచనలు అనుసరిస్తూ అధ్యయనం చేయాలా. సో ఈ విధంగా ఈ 5 డీలు ఫాలో అయినట్లయితే దట్ ఈస్ యూ కెన్ అచీవ్ ఇట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. సో కాబట్టి ఈ రకంగా ఎయిమ్ అండ్ దెన్ అవేర్ అండ్ దెన్ అచీవ్. సో కాబట్టి ఈ రకంగా మీరు నౌ ఐఎమ్ గివింగ్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైమ్. సో ఫర్ యువర్ డౌట్స్ I can clarify your doubts, then we can conclude. So you can raise your doubt. So you can write it on in chat box. Then I can clarify. Then we will conclude. Yes. Wishing you all success. God bless you. So. Short. Thank you, sir. Diversity, yes. Okay. Determination, diverse. This boy preferred diversity. You can keep it as a 6th one. What is there? No harm. But diversity in which way? Okay. Any more doubts? From Lata Devi to everyone. SWOT principle: strength, weakness, opportunities, and threat. Okay. Any more? Muhammad Sophia. Okay. Any more? If you don't get doubts, means you have not understood anything one way.
or the second one is you have understood everything. To which category you fall? Before now, I give my phone number, my mail ID. You can send your feedback through WhatsApp, or you can raise your doubts with regard to any stress-related doubts. Because I have been teaching botany for last 35 years to intermediate student. Most of my students got admission in MBBS, settled as a doctors in every corner of the world. So, famous doctor children of this city are also my students. So I am telling all this because to tell you that I am a teacher. I have been teaching. I have been dealing with the children for last 35 years. So I know the psychology of the children, and I can mold you as you want. Kabatti, na phone number, na mail ID board me rastananu. You can take it. And if you send the feedback of this program to me, so one way. Other way, if you get any doubts with regard to biology, especially botany, and botany only, don't ask zoology. Botany, I can clarify one thing. And another point is, and if you have any doubts related to fear and exam fear and stress and all those things, you can send. I'll write my mail ID and WhatsApp number. So, you know my name very well. Phone number is 9912318555. You write your name and class, then send your doubt. So my mail ID so akotireddy@gmail.com. Most of children, most of students call it as akotireddy@gmail. Please remember, at the rate of is a wrong notion. You should not call it as at the rate. You should call it as yet. akotireddy@gmail.com. Don't call at the rate. At the rate is a wrong word. So akotireddy@gmail.com. 9912318555. So